పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మన శోభారాణి గారు మనకి పులిహోర కలపడం ఎలానో నేర్పిస్తారన్నమాట. పులిహోర కలపడం, మిరియాల పులిహోర అది అమ్మవారికి నచ్చినటువంటి ఐటమ్ అన్నమాట. అంతే కదా, వెరీ గుడ్. సరే స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేనా నేను? ఫస్ట్ వీటిని రోస్ట్ చేద్దాం. డ్రై రోస్ట్ చేయాలా? ఓకే, దీనికంటే ఒక పౌడర్ మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్. సరే, అయితే ఏమేమి వేస్తున్నారు ఇందులో? ఫస్ట్ వచ్చేసి మిరియాలు వేస్తున్నా. ఫస్ట్ ఇది కొంచెం మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి దాని తర్వాత కొంచెం స్పూన్ అదిగో అది నేను వేస్తూ ఉంటాను. యూ కెన్ వీటెక్కింది కదా, అయ్యింది. దెన్ మెంతులు, దీని తర్వాత ధనియాలు. ఓకే, జీలకర్ర మాత్రం కొంచెం వేసుకుంటే మంచిది. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే. సో అయితే ఇది ఒకసారి మనకు వేగినట్టే కదా ఇవి? వేగినాయి ఆపేసేనా? ఇప్పుడు ఇది నాకు తెలిసి డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి గ్రైండ్ చేసుకోవాలి. తీసేస్తాను అయితే మరి నేను. బాగా గుబగుబలు ఆడుతుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను తీస్తాను, ఇచ్చేసాను. ఓకే, సో ఇది అయిపోయింది కాబట్టి డ్రై రోస్ట్. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసుకుని వచ్చేస్తాను. ఓకే, ఓకే, పౌడర్. ఇదిగో పౌడర్ ఇలా చేసా. అంతేనా? ఓకే, దెన్ మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తే ఓకే ఇంకా స్టార్ట్ చేయొచ్చు. అయితే చేయొచ్చు. కొంచెం హీట్ ఎక్కాక ఫస్ట్ ఆయిల్ పోసేసుకోవాలి. ఓకే, తాలింపు గింజలు అంటారు కదా, వేసేసుకోవాలి. కలిపేయండి. అయితే మీరు మ్యారేజ్ ముందే తెరంగేట్రం చేశారా లేదంటే మ్యారేజ్ తర్వాత వచ్చారా మీరు? లేదు, నేను మ్యారేజ్ కి ముందే వచ్చాను. అంటే నేను 2000లో వచ్చాను. 99-2000 నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అప్పుడే. ఇక్కడికి వచ్చి నేను రిజల్ట్స్ చూసుకున్నాను. ఐ వాస్ పాస్డ్. అంటే మాకు అప్పట్లో, ఇప్పుడంటే కంప్యూటర్స్ అవి ఉన్నాయి కదా, అప్పట్లో పేపర్ లో వచ్చాను అనమాట. మాకు అప్పుడు అసలు టెలిఫోన్ ఇవి కూడా లేవు కదా, మొబైల్స్ కూడా లేవు. పేజర్లు అని ఒకటి ఉండేవి, అవి ఉండేవి. అందరు ఒక్క నిమిషం. ఎండుమిరపకాయలు. ఓకే, సో మరి ఫస్ట్ తెరంగేట్రం చేసింది సినిమాల్లోనా లేదంటే సీరియల్స్? యాంకర్ గా వచ్చాను ఇలాగా. నెక్స్ట్ చల్మోహన్ రంగా అని చెప్పేసి ఒక సీరియల్ కి వచ్చాను. దాని తర్వాత ఒక నిమిషం వేద్దాం. పల్లీలు వేద్దాం. ఓకే, చల్మోహన్ రంగా ఫస్ట్ సీరియల్ అన్నమాట. ఫస్ట్ సీరియల్. అండ్ హలో యమ్మ ఫస్ట్ మూవీ. సురేష్ గారు హీరో అండ్ పవిత్రన్ గారు డైరెక్టర్. సినిమాలంటే ఒక క్రేజ్ కదా, ఒక ప్రతి ఒక్కళ్ళకి సినిమాల్లో మనం చూసుకోవాలి అని చెప్పేసి. సో మీకు ఎలా అనిపించింది? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది అప్పుడు ఆ టైంలో? మా డాడీ అయితే నాతో ఒక 3 years మాట్లాడలేదు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇది జీడిపప్పు వేస్తున్నా. ఓకే, మమ్మీ వాళ్ళు ఇద్దరు మాట్లాడలేదు. ఒక 6 months 1 year దాకా మాట్లాడలేదు. అయితే దాని తర్వాత నా రిలీజ్ టెలికాస్ట్ అయినప్పుడు వాళ్ళు చూసి షీఈ్ వెరీ గుడ్, బాగానే ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారనమాట మా డాడీ. పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు కూడా మీట్గా వేయాలి. జాగ్రత్త అండి, చీరలు వేసి నేను మూత పెట్టేస్తాను. తప్పదు, పట్టు చీరలు కట్టుకుని వంట చేసేటప్పుడు. ఇంకా పండగలకి తప్పదు కదా. అవును. ఓకే, చింతపండు కొంచెం ఇలా పోస్తున్నాను చూడండి. ఆల్రెడీ తయారు చేసి పెట్టేసుకున్నాము. ఫస్ట్ వేద్దాం. అండ్ కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం లైట్గా. మరీ ఎక్కువైతే మరీ స్వీట్ అయిపోతుంది కాబట్టి పులిహోర అంటే పుల్లగా ఉండాలి. సో కొంచెం వేస్తాం. కొంతమంది కొంచెం మిరియాలు ఈ పులుపు ఉన్నప్పుడు కూడా చిన్నగా బెల్లం యాడ్ చేస్తూ కొంచెం వేస్తారు, ఎక్కువ కాదనమాట. వేసామా వేయలేదా అన్నట్టు. ఎగ్జాక్ట్లీ.
దాని తర్వాత కొంచెం ఇంగువ లైట్గా స్మెల్ మంచి అరోమా వస్తుంది కదా. అవును, అట్లా వేసేద్దాం. సరే, అయితే మీకు ఫస్ట్ మూవీ వచ్చేసి ఫస్ట్ సీరియల్ వచ్చేసి 2000లోనే మీరు యాక్ట్ చేశారని చెప్పేసి అన్నారు కదా. మరి దాని తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు స్క్రీన్లో చూసుకున్న తర్వాత చాలా మంది కూడా చూస్తారు కాబట్టి అరే ఈ అమ్మాయి బాగుంది అని అప్పటికప్పుడు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఇంద్రా సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. అప్పుడు జరిగినప్పుడు చాలా మందిని చూసినట్టున్నారు. ఆ ఆడిషన్స్కి మామూలుగా అయితే ఒక అప్పట్లో ప్రొడక్షన్ మేనేజర్ అండ్ డైరెక్టర్ ఉంటే సరిపోయేది అనమాట. కానీ ఆ సినిమాకి మన చిరంజీవి గారు కూడా ఉన్నారు. అది ఆడిషన్ అని కాదు, ఇప్పుడు ఆడిషన్స్, అప్పుడు ఆడిషన్స్ కాదు, చూడగానే సెలెక్ట్ అయిపోయేవాళ్ళం. అప్పట్లో కొంచెం తక్కువ మంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళు కదా, అంటే ఇంత మంది లేరు, ఇంత కాంపిటీషన్ లేదు మాకు. మరి యాక్టింగ్ కి ఏమన్నా వర్క్ షాప్ లాంటివి ఉండేవా అప్పట్లో? అప్పట్లో ఉండేవి, కానీ ఆల్మోస్ట్ యాక్టింగ్ వచ్చిన వాళ్ళే ఉన్నారు. నేను వచ్చినప్పటికైతే ఆల్మోస్ట్ యాక్టింగ్ వర్క్ షాప్స్ అలాంటివి ఏం లేవు. ఇప్పుడు చాలా వచ్చాయి. సో కొంచెం టేక్లు కూడా ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ అంతే. ఇలా అప్పట్లో బై హార్ట్ చేసి చెప్పాలి కదా, బై హార్ట్ చేసి చెప్పాలి, నో ప్రాంప్టింగ్, నథింగ్. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే బై హార్ట్ చేసి చెప్పాలి. కానీ అలానే గుర్తుండిపోతుంది బై హార్ట్ చేసింది. అలాగే గుర్తుండిపోతుంది. అలా గుర్తున్నది ఏదైనా మంచి డైలాగ్ చెప్పొచ్చు కదా. అదే ఇంద్రాలో మీది తినాలి మాది తినాలి అని చెప్పేసి, అది యాక్చువల్గా నేను అంతమంది కమీడియన్స్ ముందు చేయడం నిజంగా నా అదృష్టం. ఐ జస్ట్ బ్లెస్డ్ ఎ లాట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు వచ్చేసి ఈ పౌడర్ వచ్చి ఇప్పుడు కలుపుకోవచ్చు, లేదంటే అన్నం వేసిన తర్వాత కలుపుకోవచ్చు. మనం ఇప్పుడే కలిపేసుకున్నాం. ఓకే, ఓకేనా? బాగా మెత్తగానే పెట్టా. చాలు చాలు, ఎందుకంటే మనకి అన్నానికి తగ్గట్టుగా ఇది కలుపుకోవాలి. ఓకే, ఫైనల్ గా ఇంకా ఉడికించిన అన్నాన్ని వేసేసేద్దాం. ఇంకొక అంటే కంటామినేట్ అవ్వకుండా అన్ని స్పూన్స్ తీసుకుందాం అన్నిటికీ. శోభరాణి గారు, చక్కగా మిరియాల పులిహోర రెడీ చేసేసుకున్నాము. సర్వింగ్ బౌల్ లోకి తీసేసి అమ్మవారి దగ్గర పెట్టేద్దాం. రెడీ అయిపోయిందండి మిరియాల పులిహోర. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మిరియాల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, చింతపండు రసం, నూనె, పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పు, జీలకర్ర, మెంతులు, బెల్లం, ధనియాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు. మిరియాల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మిరియాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగాక అందులో చింతపండు గుజ్జు, పసుపు, సరిపడా ఉప్పు, బెల్లం, ఇంగువ వేసి మగ్గించుకొని తరువాత అందులో మిక్సీ పట్టుకున్న మిరియాల పొడి, ఉడికించిన అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే విజయదశమి స్పెషల్ మిరియాల పులిహోర రెడీ.